నువ్వు ఎప్పుడైతే బై చేస్తున్నావో ప్రైస్ నీకు ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అవుతుందా? దట్ మీన్స్ యూ ఆర్ బయింగ్ ఎట్ ద రాంగ్ టైమ్. సో, నీకు ఐడియల్‌గా మార్కెట్ స్ట్రక్చర్ తెలిస్తే నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదని క్లారిటీ వస్తుంది. పార్ట్ 1లో నేను అప్ ట్రెండ్ గురించి చెప్పాను. ఐ విల్ డిస్కస్ అబౌట్ డౌన్ ట్రెండ్ ఇన్ దిస్ వీడియో. మార్కెట్‌లో ఒక సేయింగ్ ఉంటుందన్నమాట. ప్రైస్ ఆల్వేస్ గో అప్ స్లో అండ్ స్టడీ, బట్ వెన్ ఇట్ కమ్ బ్యాక్ ఇట్ విల్ టేక్ ఎ లిఫ్ట్ అండ్ కమ్ బ్యాక్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్. డౌన్ ట్రెండ్‌లో వి విల్ ఓన్లీ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్లింగ్ సైడ్. ఇది ఇన్వెస్టర్స్‌కి యూజ్ అవ్వదు. జస్ట్ ఫర్ ట్రేడర్స్ టు ఐడెంటిఫై ద డౌన్ సైడ్ మొమెంటమ్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డౌన్ ట్రెండ్ గైస్. డౌన్ ట్రెండ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ సైడ్ ఆపర్చునిటీస్ మనం చూస్తాం అనమాట. చాలామంది ఏంటంటే డౌన్ సైడ్ అంటే ప్రైస్ డైరెక్ట్గా ఇలా పడిపోతుంది అనుకుంటారు, విచ్ ఈస్ రాంగ్. రియల్ మార్కెట్లో ప్రైస్ ఇలా డైరెక్ట్గా పడిపోదు. ఇట్ విల్ ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఇట్ విల్ ఫాల్, దెన్ ఇట్ విల్ పుల్ బ్యాక్, దెన్ ఇట్ విల్ ఫాల్, దెన్ పుల్ బ్యాక్, దెన్ ఇట్ విల్ ఫాల్, దెన్ ఇట్ విల్ పుల్ బ్యాక్, దెన్ ఇట్ విల్ ఫాల్. దీన్నే లోయర్ హై అంటారు, దీన్ని లోయర్ లో అంటారు, దీన్ని లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై. ద బెస్ట్ వే టు యాజ్ అ ట్రేడర్గా మనం ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని ట్రేడ్ చేయడం ఎలా అంటే, ఈ పర్టికులర్ మూమెంట్ని క్యాప్చర్ చేయడం కన్నా ఇది చేయడం కొంచెం డిఫికల్ట్, బికాజ్ ప్రైస్ ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. సో ద బెస్ట్ వే టు డూ ఇస్ ఈ పుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం సెల్ చేస్తే ఈ పర్టికులర్ మూమెంటం ఉంది కదా, ఈ పర్టికులర్ మూమెంటంని క్యాప్చర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం వెన్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, try to use this concept and trade. I hope you learned something out of this video. Let me know if you have any doubts.